రాయలసీమలో కంటికి రెప్పగా సాకిన పంటను అరటి రైతు ట్రాక్టర్తో దున్నేస్తున్న దుస్థితి మనకు కనిపిస్తోంది. అటు కొబ్బరి నుంచి ఇటు అరటి వరకు ఏ రైతు కూడా ఆనందంగా లేని దుస్థితి మనకు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్న పరిస్థితి. ఉచిత పంట బీమాను ఎత్తేసారు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో రైతు ఎలా బ్రతకాలి అనేది రైతు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్న సిచ్యువేషన్. అయితే దీనికి సమాధానం లేని పరిస్థితుల్లో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి నుంచి సాగుతున్న పులివెందుల పర్యటనలో ఆయన వాళ్ళ బ్రాహ్మణపల్లి చేరుకున్నారు. అక్కడ అరటి పంటలను ఆయన పరిశీలిస్తారు, రైతులతో మాట్లాడి వారిని పరామర్శిస్తారు. మనకి బ్రాహ్మణపల్లి చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాలూకు విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఆయన వాహనం ముందుకొస్తున్న లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం సాక్షి స్క్రీన్ మీద. మిర్చి రైతు దగ్గర నుంచి ఇటు పొగాకు అవ్వచ్చు, అరటి అవ్వచ్చు, మామిడి, అలాగే ఉల్లి, టొమాటో, ఏ రైతైనా సరే, ఏ పంట అయినా సరే అపార నష్టానికి గురైన పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా పరామర్శించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పర్యటిస్తున్నారు అని తెలిసిన వెంటనే పొగాకు బోర్డులకి అలాగే మిర్చి బోర్డులకు లేఖలు రాయటం, మద్దతు ధర ప్రకటించడం ఇలాంటివి చేస్తూ వస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరటి రైతులను పరామర్శిస్తున్నారని తెలియగానే ఉద్యాన వాణిజ్య పంటలకు ప్రోత్సాహాన్ని ఇస్తాం అంటూ దానికి 40,000 కోట్లను కేటాయిస్తామంటూ నిన్న ఒక సమీక్షలో మన చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన అంశాన్ని రైతులు గమనిస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆయన మాటను నమ్మే సిచ్యువేషన్ లేదంటూ ఉదయం నుంచి కూడా రైతులు మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం బ్రాహ్మణపల్లి, వైఎస్ఆర్ జిల్లా బ్రాహ్మణపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున రైతులు తమ ఆక్రందనను, వాళ్ళు పడుతున్న వ్యతలను ఆయనకు వినిపించే ప్రయత్నం ప్రస్తుతం చేయబోతూ ఉన్నారు. 2019 నుంచి 24 మధ్యలో దాదాపు 30,000 రూపాయలు పలికిన టన్ను ధర ప్రస్తుతం 2,000 రూపాయలు పలుకుతోందంటే పెట్టిన పెట్టుబడి కూడా రాని సిచ్యువేషన్లో, కూలీ ధరలు కూడా రాని పరిస్థితుల్లో పంటను రైతే దున్నేస్తూ ఉన్నాడు. సో పశువులకు కూడా వేసేస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్న హృదయ విదారక దృశ్యాలు కూడా చూసాం. ప్రస్తుతం అలాంటి స్థితిలో ఉన్న రైతును పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణపల్లి చేరుకున్నారు. కుదేలవుతున్న అరటి రైతుల వెదలు అతను వినబోతూ ఉన్నారు. ఇక్కడి నుంచే ప్రస్తుతం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతున్నారు, ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలంటూ. రైతులు పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వచ్చారు. ఆయనతో తమ పంట ఏ రకంగా నష్టపోతున్నాం, కనీసం కూలీ ఖర్చులు కూడా రాని సిచ్యువేషన్లో పంటను ఏ రకంగా దున్నేసే పరిస్థితులు నెలకొన్నాయి అనేది ఆయనకు చెప్పడానికి వచ్చిన అనేక మంది రైతుల మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడుస్తూ ముందుకు కదులుతూ ఉన్నారు. రాయలసీమలో కన్నీటి పర్యంతం అవుతున్న రైతు వ్యధలను ఆయన వినబోతూ ఉన్నారు. కంటికి రెప్పగా సాకిన పంటను ట్రాక్టర్తో దున్నేస్తున్న సిచ్యువేషన్ని ఆయన అడిగి తెలుసుకుంటారు. కన్న బిడ్డలా పెంచిన తోటను తమ చేతులతోనే తొలగిస్తున్న రైతును ఏం జరిగిందని మాట్లాడతారు. చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతతో సంక్షోభంలో చిక్కుని అల్లాడిపోతున్న రైతుకు నేనున్నానంటూ భరోసా ఇవ్వబోతున్నారు. సర్కార్ పట్టించుకోకపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో ఎగుమతులు నిలిచిపోయే అరటి రైతు మొత్తానికి దివాళీ తీసే స్థితిలో ఉన్న రైతును ఆయన పరామర్శించబోతూ ఉన్నారు.